ద్వారకలో 10 లక్షల మంది జనాభా ఉండేవారు. అప్పుడున్న ప్రపంచ జనాభా ప్రకారం ద్వారక విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ద్వారకలో రాజ్యసభ నిర్వహించే మండపం పేరు సుధర్మ సభ. ఇక్కడే రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. ఇక్కడి నుంచే సుపరిపాలన అందించేవారు. నగరం అందమైన కట్టడాలతోనే కాకుండా ప్రకృతి సోయగాలతోనూ స్వర్గాన్ని తలపించేది. అందుకే ఆ రోజుల్లో ద్వారకను భూలోక స్వర్గంగా పిలిచేవారు. ఇక ద్వారకని వెంటాడిన శత్రువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోయిందని ద్వారక గురించి వ్యాస మహర్షి రాసిన మహాభారతం ద్వారా తెలుస్తోంది. జరాసంధుని బారి నుంచి తన వారిని కాపాడుకునేందుకు కృష్ణుడు భూమండలానికి దూరంగా సముద్రంలో నగరాన్ని నిర్మించుకుని భీమునితో జరాసంధుని అంతం చేయిస్తాడు. కానీ శత్రు పరంపర శ్రీకృష్ణుని వెంటాడడం మాత్రం ఆపదు. శిశుపాలుడు ద్వారకపై దండెత్తుతాడు. అతన్ని కృష్ణుడు సంహరిస్తాడు. ఆ మరణానికి బదులుగా చెప్పుకునేందుకు సాల్వుడు కంకణం కట్టుకున్నాడు. సాల్వుడు